మేడం వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు మన ఎంపీపీ గారు లక్ష్మీదేవ గారికి, అలాగే గౌరవనీయులు జెడ్పీటీసీ అన్న గారికి, అలాగే తహసీల్దార్ గారికి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు అందరికీ, గౌరవ సర్పంచ్లకు, ఆల్ మండల ఆఫీసర్స్ కు, పంచాయతీ సెక్రటరీలకు, అన్ని పత్రికా విలేకరులకు అందరికీ మా మండల పరిషత్ తరఫున స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారం. ఫస్ట్ మొన్న యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి మనం ఒకసారి అందరం లేచి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఎంపీపీ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడ హాజరైనటువంటి గౌరవ ఎంపీటీ సభ్యులకు, అలాగే సర్పంచ్లకు, కోఆప్షన్ మెంబర్లకు, వైస్ ఎంపీపీ గారికి, అట్లాగే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున, అలాగే నా తోటి మండల స్థాయి, విలేజ్ స్థాయి అధికారులందరికీ వ్యవసాయ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు. వ్యవసాయ శాఖ విషయానికి వస్తే ముఖ్యంగా రాబోయే జూన్ నుంచి మనకి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకము ప్రారంభం కాబోతున్నది. ఇప్పుడు మనలో ఎక్కడైతే రైతు సేవా కేంద్రం ఉంటుందో అక్కడ ఆల్రెడీ రికార్డులు వచ్చున్నాయి. సపోజ్ నర్సాపురం 1221 రైతులు, పుల్లకుంది 560, సర్పరాజపురం 1001, బోయినపల్లి 388, బుక్కాపురం 584, మల్లెపల్లి 990, చెరుకులపాడు 852, నార్లాపురం 677, ఇలా మండలంలో 1752 రైతులకు అన్నదాత సుఖీభావ కింద గవర్నమెంట్ గుర్తించి ఆల్రెడీ వాళ్ళ లాగిన్స్ కి పంపించడం జరిగింది. విఆర్ఓలకి ఈ కౌలుదారులు ఇష్యూ చేసేటువంటిది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గత వారంలోనే నేను, ఎంఆర్ఓ గారు ఇద్దరు కూడా విఆర్ఓలందరూ కూడా ఒక సమావేశం నిర్వహించి ఈ యొక్క కౌలుదారులు వెంటనే కౌలుదారులు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కౌలుదారులకు ఒక చిన్న 10 రూపీస్ అగ్రిమెంట్ బాండ్ మీద మీరు తక్కువలో అంటే కూడా అర్ధ ఎకరం తీసుకున్నా కూడా కౌలుదారు కింద గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఓనర్ ఉంటాడో ఓనర్ కి వస్తుంది అన్నదాత సుఖీభవ, కౌలుదారునికి వస్తుంది. ఇక్కడ అపోహ ఏంటంటే ఓనర్లు కొంతమంది మేము కౌలుకి ఇస్తే మాకు రాజమ స్కీమ్ అనుకుంటారు. సో ఇద్దరు లబ్ధి పొందుతారు. దయచేసి ఇది గమనించాలని కోరుకుంటున్నాను. సో ఈ కౌలుదారు కార్డు అనేది మన గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓస్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా విఆర్ఓ ఇచ్చిన కార్డుని మన రైతు సేవా కేంద్రం దగ్గరికి తీసుకెళ్తే దాన్ని ఆన్లైన్ లో ఫిల్ చేసేసి మళ్ళీ వాళ్ళకి అన్నదాత సుఖీభవ వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. మనకు
ఇప్పుడు కంప్లీట్ గా పశు బీమా వచ్చింది. అంటే ప్రతి పశువుకి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి స్కీమ్. 15,000కి 150 రూపాయలు మాత్రమే ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ పశు బీమా అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉరుములు మెరుపులు ఉంటాయి, ఎద్దుకు తగిలి ఉంటుంది, ఆ టైంలో మన దగ్గర ఇవ్వడానికి గవర్నమెంట్ కానీ ఏది కానీ స్కీమ్ ఉండదు. కాబట్టి ఇన్సూరెన్స్ చేసుకున్నామంటే మీరు చేసుకునే ఇన్సూరెన్స్ ఎంత చేసుకుంటే అంత అమౌంట్ వితిన్ 1 వీక్ లో, ఒక వారంలో మనకు అకౌంట్ లోకి వస్తాయి. కాబట్టి పశు బీమా అనేది మీరు ప్రతి ఒక్కరు, గొర్రెలకు ఉంది, మేకలకు ఉంది, ఎద్దులకు ప్రతి దానికి ఉంది. అదొక్కటి మీరు మీ ఊర్లలో చెప్పవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇంకా గాలి సూదులు మొన్న వేసాము కానీ ఎండని కొంచెం సరిగ్గా జరగలేదు. మరి కొంచెం ఈ సమ్మర్ తగ్గిపోతే మరి ప్రతి పశువుకు కూడా మేము ప్రతి ఇంటికి పోయి గాలి సూదులు వేస్తాం. థ్యాంక్ యూ. ఈనాటి వెల్దుర్తి మండల సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, నాతోటి మండల అధికారులకు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచులకు, గ్రామ పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారం. ముఖ్యంగా మా రెవెన్యూ శాఖ ద్వారా సివిల్ సప్లై చెప్పడం జరుగుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి ఎండిఓల ద్వారా ప్రతి నెల ఒకసారి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నాము. అలాగే ఒక ఇంటికి 1/2 కేజీ చక్కెర సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఈ మధ్య అంటే మొన్న 7వ తారీఖు నుంచి రైస్ కార్డ్స్ లో కొంతమంది కొత్తగా వచ్చిన కోడళ్ళ విషయం అయితేనేమి, ఒక కుటుంబం పెళ్ళి విడిపోవాలనుకున్న కుటుంబాలు అయితేనేమి, వేరే ఊళ్ళకు మారిపోయిన ట్రాన్స్ఫర్ చేసుకునే కార్డ్స్ కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ రైస్ కార్డ్స్ విభజన కానీ, చేర్పులకు కానీ, ట్రాన్స్ఫర్కి కానీ మీ సమీప విజిలెన్స్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని మేము పరిశీలించి వాటిని ఆమోదం చెంది మీకు కొత్త కార్డులను జూన్ నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో రీసర్వే చేయడం జరిగింది మీ భూములకు. ఆ రీసర్వే జరిగినప్పుడు కొన్ని ఇనాం భూములని, పట్టా భూముల్ని ఇనాం భూములుగా నమోదు చేసి ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని ప్రభుత్వం గమనించి వాటినన్నింటినీ మార్చడానికి మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటన్నింటినీ పరిశీలించి కూడా ఈ మధ్యనే మేము తయారు చేసి ప్రతిపాదనను జేసీ గారికి సమర్పించడం జరిగింది. వాటిని త్వరలో ఆమోదం చెందితే ఆ ఇబ్బందులు లేకుండా మీకు పట్టా భూములుగా మార్చి మీరు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే రీసర్వే గోవర్ధని గ్రామంలో పూర్తి కావడం జరిగింది. గ్రౌండ్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉన్నది. దాంట్లో ఏమన్నా ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ గ్రామంలో భూములు ఉన్న వాళ్ళు మా సంబంధిత రీసర్వే డిప్యూటీదారుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను తెలిపితే మీకు మళ్ళీ వచ్చేటప్పుడు ఎటువంటి తప్పు లేని కొత్త పాస్బుక్లు వస్తాయని తెలియజేస్తున్నాం. అలాగే సూదేపల్లిలో కూడా గ్రౌండ్ ట్రూతింగ్ జరుపుతా ఉన్నారు. రీసర్వేలో భాగంగా మీకు నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీ భూముల హద్దులు చూపిస్తే వాటిని పరిశీలించి అలాగే ఆ హద్దులకు సంబంధించిన ఆధారం కూడా చూపించాలా. ఒక వ్యక్తికి 2 ఎకరాలు ఉంటే 2.5 ఎకరా భూమి అనుమానం ఉండొచ్చు, కానీ 2 ఎకరాలు హక్కు ఉన్నప్పుడు 2 ఎకరాలకే పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందులాగా కాకుండా మీరు ప్రతి ఒక్కరూ మీ భూమి వద్దకు హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు కౌలు రైతులు ఉన్న వాళ్ళందరూ మీ విఆర్ఓ దగ్గర వెళ్ళి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫీ పూర్తి చేస్తే మీకు అందరికీ కౌలు కార్డులు ఇస్తాము. వాటి ద్వారా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు కానీ, ఎరువులు ఫర్టిలైజర్స్ తీసుకోవడం కానీ, వీటన్నిటికి సబ్సిడీలు పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కౌలు రైతు కార్డులకు అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 7వ తారీఖు నుంచి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి అందరూ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ చేసుకుంటేనే ఈ పెన్షన్లకు వాటికి ఇబ్బంది అయింది కదా, ఇవన్నీ చేసుకోవచ్చు. డిజిటల్ స్టాండ్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఇది గమనించి అందరికీ తెలియజేయండి అమ్మా, తెలియని వాళ్ళకు కూడా. గతంలో శాంక్షన్ అయిన 1818 ఇండ్లకి గాను 1313 ఇండ్లు అయిపోయాయి. ఇంకా మిగతావి కొన్ని అంటే రూఫ్ లెవెల్ స్టేజ్లో 24, ఆర్ట్స్ లెవెల్లో 30, బిఎల్ స్టేజ్లో
93, బీబీఎల్ స్టేజ్లో 167 ఉన్నాయి. కొత్తగా గవర్నమెంట్ అదనంగా అంటే ఇప్పుడు పురోగతిలో ఉన్నాయి కదా బిఎల్, ఆర్ఎల్, ఆర్సీ స్టేజ్లకి ఎస్సీ ఎస్టీ బెనిఫిషియర్లకి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఎస్సీ ఎస్టీలకి 50,000, ఎస్టీలకి 75,000 మంజూరు చేయడం అనేది. కొంతమంది గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే మంజూరైన డబ్బుల్ని వాడుకుంటున్నారు అన్నమాట. గవర్నమెంట్ బిల్డింగ్ కోసం ఇస్తే వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు చాలా ఊళ్ళలో. మీ ద్వారా వాళ్ళని కట్టుకోమని చెప్పడం జరుగుతున్నది. ఇంకొకటి కొత్తగా పిఎంఏవై 2.0 కింద న్యూ శాంక్షన్స్ చేస్తాం అన్నమాట హౌసింగ్. దీనికోసం మేము డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాం, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ వాళ్ళంతా. మీకు ఇంకా కొత్తగా శాంక్షన్స్ కావాలి అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్గా సంప్రదించండి, వాళ్ళు పలకలేదంటే మమ్మల్ని సంప్రదించండి ఏఈ గారిని. గవర్నమెంట్కి వాపస్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ సర్పంచ్లు ఏ ఊర్లకు వచ్చినాయో చదివినావు కదా, గోవర్ధనగిరి, రత్నపల్లి, రామల్లకోట, కలగొట్ల ఈ విలేజెస్ సంబంధించిన సర్పంచ్లు వచ్చి ఉంటే సర్పంచ్లు కానీ గౌరవ ఎంపీటీసీ సభ్యులు కానీ ఎవరైనా సరే ఆ బెనిఫిషియర్ చెప్తే ఒకసారి, ఎందుకంటే ఆ అమౌంట్ మళ్ళీ వాపసు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కు. కాబట్టి మీరు చెప్పి కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ తరపున మెయిన్ ఏమంటే ఇప్పుడు లోడ్ అడిషనల్ గా వాడే వాళ్ళు ఎవరైనా రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసుకుంటే 50% డిస్కౌంట్ కింద ఇస్తున్నారు. అట్లా ఎవరైనా చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే చేసేసుకోండి జూన్ లోపు. తర్వాత అయితే ఇప్పుడు మా వాళ్ళు చేస్తే మాత్రం మళ్ళీ 100% మీరు పే చేయాల్సి వస్తుంది. ఈ జూన్ వరకు మనకి అదొకటి ఆఫర్ ఇస్తున్నారు, అదొకటి వినియోగించుకుంటే మంచిది అందరు కూడా. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్తే నేను ఏ గారితో డిస్కస్ చేస్తాను. అది మా మా ఎమర్జెన్సీస్ మాకుంటాయి మేడం, అదే అక్కడ సమస్య అయిపోయేది. మా ఎక్కువ ఉంటాయి మేడం, దానికే సమస్య. గ్రామీణ సరఫరా అంటేనే మనకి ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా వర్షపాతం అంత నమోదు కాలేదు. ఈ సంవత్సరం కూడా మధ్యలోకి వచ్చాము, సమ్మర్ మధ్యలోకి వచ్చాము. వర్షం అయితే ఇక కొంచెం ముందుగా వచ్చే వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. వర్షం వచ్చే పర్వాలేదు, లేకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. గ్రౌండ్ వాటర్ చాలా డిప్లీషన్ అయిపోయింది. చాలా బోర్లలో కూడా వాటర్ డిమాండ్ బాగా తగ్గుతుంది. కాబట్టి మనం ఉన్న బోర్లని ఎక్కడికెక్కడ రిపేర్ చేయించుకుంటూ ఎక్కడ లీకేజ్ లేకోకుండా పైపులైన్ లీకేజ్లు కానీ, తర్వాత ఎక్కడన్నా మోటార్లు కూడా కొన్ని ఓల్డ్ మోటార్స్ అయినాయి, అవి కూడా కొంచెం ఆ కెపాసిటీ దాంట్లో ఫ్లక్చుయేషన్ కరెంట్ ఫ్లక్చుయేషన్ వల్ల మన మోటార్లు కూడా ఎప్పటికప్పుడు కాలిపోవడం జరుగుతుంది సమ్మర్లో. ఎందుకంటే ఈ మెయిన్ కరెంటు ప్రాబ్లము కొంచెం చాలా విలేజ్ల్లో ఫ్లక్చుయేషన్ వచ్చి చెప్తున్నారు. దానివల్ల కూడా మోటార్ చాలా రిపేర్కి వస్తున్నాయి. దీనివల్ల కూడా కొన్ని పంచాయతీల్లో మనకు వాటర్ది ప్రాబ్లం వచ్చి చెప్పి మనకు పేపర్లో ఫిర్యాదుగా పడుతున్నాయి. మిగతా మండలాలతో పోల్చుకుంటే మన మండలం అయితే పర్వాలేదు. అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు చాలా కేర్గా ఎక్కడికెక్కడ మోటార్లు రిపేర్ చేస్తున్నారు, పైపులు లీకేజ్ చేపించుకుంటున్నారు. కాబట్టి పెద్ద ఇబ్బందులు అయితే రాలేదు, ఇప్పటికైతే రాలేదు. ఇంకా మనకు వచ్చే వరకు మనం ఈ త్రాగునీటి సరఫరా మీద మంచిగా దృష్టి కేంద్రీకరించి మన గౌరవ సర్పంచులు, పంచాయతీ అధికారులు ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకు ఆర్టీఓ కంట్రోల్ రూమ్ నుండి కూడా మనకి ఎక్కడన్నా వాటర్ సమస్య వస్తే ఆ ఫోన్ చేయని చెప్పి వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కూడా మన పత్రికలో కూడా డిస్ప్లే చేశారు. ఆ నెంబర్ కన్నా ఫోన్ చేస్తే ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ గ్రామ పంచాయతీలో ఏదైనా డబ్బులు ఏదైనా లేకపోయినా కూడా మన మండల పనులు కానీ ఇంకా జెడ్పీ పనులు కానీ తీసుకొని ఎక్కడికక్కడ సమస్య సాల్వ్ చేయడానికి అని చెప్పి ఒక నెంబర్ కూడా వాళ్ళు పెట్టారు. అందులో భాగంగానే మనకు లక్ష్మీనగర్ నుండి మా మీ ఊరు నుండి ఒక కాలు వచ్చింది. అంటే మాకు సరిగా నీళ్ళు రాలేదు, తక్కువ వస్తున్నాయని చెప్పేసి. కాకపోతే ఎందుకు అక్కడ వచ్చేదంటే లాస్ట్ 10 days కింద మనకు వెల్బండ లోపల ఒక ఫారెస్ట్ ఏరియాలో బోర్ ఉండి వస్తాయి. ఆ ఊరికి, బింగుతోటికి, కశాపురానికి, తర్వాత అక్కడ గోడ దగ్గరికి కూడా అక్కడ నుండి వస్తాయి.
2 మోటార్లు ఉన్నాయి. ఈ ఎల్బండకు వచ్చే మోటార్ ఏమైందంటే చాలా ఓల్డ్ మోటార్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది. దానికి మన కాంట్రాక్ట్తో అది కూడా సిపిఎస్ ఉలిందకొండ స్కీమ్ కింద ఉంది. అది యాక్చువల్గా అది పంచాయతీ కింద లేదు. దాన్ని ప్రొక్యూషన్ కొంచెం లేట్ అయింది, ఒక 10 days పట్టింది ఆ మోటార్ తీసుకోవడానికి. కాంట్రాక్టర్ కాబట్టి తొందరగా వాళ్ళు పర్చేజ్ చేయలేరు, మా నుండి కొంచెం పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అట్లా చేయలేరు. అక్కడ ఒక 10 days లేట్ కావడం వల్ల అది కొంచెం డిలే అయింది. ఆ లోపల వీళ్ళు కొంచెం విలేజ్లో పీపుల్స్ మాకు వాటర్ తక్కువ చెప్పడం జరిగింది. ఫస్ట్ స్పెల్ వచ్చి 2 crores, అది కూడా మేము పూర్తి చేసినాము. తర్వాత సెకండ్ స్పెల్ వచ్చి 1 కోటి వచ్చింది, అది కూడా పూర్తి చేసినాము. ఇంకా థర్డ్ స్పెల్ రావాలి. సిమెంట్ రేట్లో ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ 3వ స్పెల్ కూడా రెడీ చేసుకుంటున్నాము. అది మీరు ఎవరైనా చెప్పగలిగితే. ఈ మధ్యనే విలేజ్ గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి స్కెచ్లు గీసి పంపించినాము. అవి ఇలా వచ్చిన రోజు మేము అంతా అవి పూర్తి చేయగలుగుతాం. మీరు ఏమైనా ఉంటే కూడా మాకు. మన మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయి మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున. మన గ్రామంలో మాతా శిశు మరణాలను తగ్గించడానికని ప్రభుత్వం వారు తల్లి బిడ్డల సంక్షేమం కొరకు అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగినది. మన గ్రామంలో 63 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దానిలో మనకు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 62 ఉన్నాయి, మినీ అంగన్వాడీ కేంద్రాలు 1 ఉన్నాయి. తర్వాత మండలంలో మనకు సొంత భవనాలు 21 ఉన్నాయి, అద్దె భవనాలు 13 ఉన్నాయి, రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ 29 ఉన్నాయి. గర్భవతులు మనకు మండలంలో 493 మంది ఉన్నారు, బాలింతలు 461 మంది ఉన్నారు. వీరికి పిహెచ్ఆర్ రూపంలో అంగన్వాడీ కేంద్రంలో మనకు నెలకు గాను 3 లీటర్ల 3 కేజీల రైస్, దాల్ 1 kg, ఆయిల్ 1/2 లీటర్ పిహెచ్ఆర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 25 eggs, తర్వాత మిల్క్ 5 లీటర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 7 నుంచి 3 సంవత్సరం లోపల పిల్లలు 2703 ఉన్నారు. వీరికి కూడా పిహెచ్ఆర్ రూపంలో బాలామృతం 2.5 kg చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్స్ కూడా 25 ఇవ్వడం జరుగుతుంది. మిల్క్ 2.5 లీటర్ ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 6 సంవత్సరం లోపల పిల్లలకు మెనూ ప్రకారము మిడ్ డే మీల్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా బాయిలర్ ఎగ్ 1 ml పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ లో సెలెక్ట్ అయిన అంగన్వాడీ కేంద్రాలు మన మండలంలో 4 ఉన్నాయి. వెల్దుర్తి 11, యాదరాల, కలిగొట్ల 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే 15% జెడ్పీ ఫండ్ కింద మనకు సెలెక్ట్ అయింది సార్ ఒక సెంటర్, వెల్దుర్తి 9 సెంటర్. దానికి 5 లక్షలు శాంక్షన్ అయినాయి సార్. అది ఇన్కంప్లీట్ ఉంది, కంప్లీట్ అయ్యేలాగా చూడాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. అంగన్వాడీ కేంద్రాల్లో సప్లిమెంటరీ దాని కింద గర్భవతులకు, బాలింతలకు 0 నుంచి 5 సంవత్సరం లోపల 6 సంవత్సరాల లోపల పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆత్మరక్షణ అంటే 18 ఏళ్ళు దాటితేనే అమ్మాయి వివాహానికి అర్హులు అని చెప్పేసి ఆ ఏజ్ లిమిట్ పెట్టినారు. ఆ ఏజ్ కాకముందే చేస్తే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు ఎక్కువగా అవుతున్నందువల్లనే వాళ్ళకు అవగాహన లేక ఎక్కువగా తల్లిదండ్రులు కూడా చేసేస్తున్నారు. 11 ఏళ్ళకే మాకు బిడ్డ బరువు అవుతుందని చెప్పేసి వీళ్ళే ఏం కాలేదులేని పొలిటికల్ ద్వారా కూడా ఆపితే కూడా మళ్ళీ చేసేస్తున్నారు మేడం. ఇది చాలా సీరియస్ గా ఉన్నారు. అలాగే పోషణ అభియాన్ కింద మనకు ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో సిబి వెన్స్ చేస్తున్నాం. 2 సెంటర్లకు మనకు రెవెన్యూ స్థలం ఏదైనా ఉంటే కూడా మనకు అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పించవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఏపీఓ, మండల ఏపీఓ, మన ఉపాధి సంపదకులు వచ్చేసి ప్రజెంట్ గా మనకు లేబర్ 6,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. లేబర్ బాగా వస్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాలలో కొంతమంది ఇంకా రావడం లేదు. పూర్తి స్థాయిలో ఉపాధి సంపదకాన్ని మీరు ఉపయోగించుకొని కూర్చున్నాం. ఎందుకంటే 100 రోజులు కంప్లీట్ కావాలి కాబట్టి ప్రతి కుటుంబానికి అందరికి పని కల్పిస్తాం. ఎవరికి పని లేదనేది లేదు, అందరికి పనులు కల్పిస్తాం. ఖచ్చితంగా అందరూ పనులు రావాలని కూర్చున్నాము. ఇంకా ఎక్కడైనా కానీ ఏమైనా పనులు ఉంటే కూడా వాటిని పూర్తి చేసుకొని
మనం ఉపాధి పనులు ఉపయోగించుకోవాలి. అలాగే మనకు ఉపాధి పనులకు వస్తున్నారు కానీ కొలతల ప్రకారం పనిచేయాలి. గవర్నమెంట్ 307 రూపాయలు పెంచింది. కాబట్టి కొలతల ప్రకారం పనిచేస్తే 307 రూపాయలు. గవర్నమెంట్ ఎంత ఇస్తుందంటే ప్రజెంట్ వచ్చేసి ఒక కూలికి ప్రతిరోజు 307 రూపాయలు. అంటే ఏ రకంగా కొలతల ప్రకారం పనిచేయాలి. మన దాంట్లో వచ్చేసి మన మండలంలో వచ్చేసి 280 రూపాయలు కంటే దాదాపు 280 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా కొద్దిగా కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే మాత్రం 307 రూపాయలు తీసుకోవచ్చు. ఇదండి. అలాగే గ్రామాలలో ఉపాధి హామీ పథకం చేపట్టే పనులు ఏమున్నాయంటే ప్రస్తుతం ప్రజెంట్ వచ్చేసి మన గవర్నమెంట్ ప్రియారిటీగా ఇచ్చినది ఏమంటే ఫారం పనులు ఇచ్చారు. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక 30 ఫారం పనులు కంపల్సరీ తీసుకోవాలని మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫారం పనులు తీసుకోవాలనేది అంటే కంపల్సరీగా భూమిలో ఉన్న వర్షం పడినటువంటి నీటిని భూమిలో ఇంకింపు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వర్షం నీళ్లు పడినట్టు వెళ్ళిపోతున్నాయి తప్ప ఎక్కడ ఆగడంలే. అంటే ఎవరి పొలాల్లో వాళ్ళు ఆగడం లేదు, ఎక్కడ బోర్లు వేసినా కూడా నీళ్లు పడడం లేదు. ఆ ఉద్దేశంతో కంపల్సరీగా ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీలో వాటర్ నిలుపుకునే ఉద్దేశంతో ఈ ఫారం పనులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంలో చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఫారం పనులు గుంతలు తీయించుకోవాలని కోరుచున్నాం. మన వాళ్ళే పని చేస్తారు, మన వాళ్ళే అక్కడ మీరే చేసుకోవచ్చు, మీ పొలంలో మీరే పని చేసుకోవచ్చు ఆ ఫారం పని గుంతని. అంటే ఫారం పనులు కూడా 4 రకాలు ఉన్నాయి. సార్ ఫారం పనులు తీసుకుంటే మాకేం లాభం సార్, స్థలం పోతుంది కదా, వేస్ట్ అవుతుంది స్థలము అనే కొంతమంది అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా స్థలం ఏం పోదు. ఎందుకంటే మనకు 4 రకాలు ఉన్నాయి. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 5.5 లేదంటే 10x10, 10x10, 20x27 ఈ కొలతల ప్రకారం మనం పని చేసుకోవచ్చు. అంటే పెద్దది కావాలంటే 20x20 చేసుకోవచ్చు, చిన్నది కావాలి సార్ అంటే 10x10 లేదైనా 5x5 చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఎకర పొలము అసలు వేస్ట్గా ఉంది, దాంట్లో ఎక్కువ కొట్టుకుంటాం సార్ అంటే అట్లా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే వాటర్ 1,00,000 లీటర్లు వాటర్ అందులో అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోనండి. ఈ ఫారం పనులు గుంతలు తీయడం వల్ల వాటర్ భూమిలోకి ఇంప్రూవ్ చేస్తాము. బోర్లు ఎక్కడ ఎండిపోవు, ఎక్కడ నీళ్ళు బోర్లు చేసినా కూడా వాటర్ పడుతుంది, బోర్లు కూడా పైకి వస్తాయి. కాబట్టి ఇబ్బంది ఉండదు, ఎక్కడ బోర్లు ఎండిపోవు. దయచేసి ఇది గుర్తు చేసుకొని ప్రతి ఒక్క రైతులు ఉపయోగించుకొని కూర్చున్నాము. అలాగే ఇల్లు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా మాకు కొంత సహకరించాలండి. రైతులకు చెప్పి వాటర్ ఫారం పనులు తీసుకోవడం వల్ల భూమిలోనే నీళ్ళు ఇంకింపో చేస్తాయి, బోర్లు ఎండిపోవు, బావులు ఎక్కడైనా కానీ బోర్లు వేస్తే నీళ్లు పడతాయి. అలాగే పశువులకు తాగడానికి వస్తాయి, మందులు తాగడానికి వస్తాయి. అలాగే గడ్డికి పిచికారి చేసుకోవడానికి, అలాగే మందులు పిచికారి చేసుకుంటారు. అలాగే పశువులు ఉన్నటువంటి వాళ్ళు గడ్డి పెంచుకోవడానికి ఆ నీళ్లు వాడుకోవచ్చు. లేకుంటే దాని చుట్టుపక్కల ఒక అర్ధ దగ్గర అరటి మామూలుగా టమోటా తోట కానీ మిరప తోట కానీ వేసుకోవచ్చు. ఇలాగా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎక్కడో డ్రమ్ములు కట్టుకొని వెళ్ళి గ్యాస్ పొలంలోకి వెళ్ళి మందులు కొట్టుకోవడం కాదు, ఆ నీటిని వాడుకోనండి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఫారం పనులు మనకు 500 ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో 30 ఫారం పనులు కొట్టాయి. కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు కొద్దిగా సహకరించడానికి కూర్చున్నాము. అలాగే మనకు గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తున్నారు కానీ కొంత చోట ఎక్కడైనా కానీ ఇంకా ఊర్లోన నీళ్ళు ఎక్కడైనా కానీ రోడ్ల మీద పారుతున్నట్టు కానీ, లేకుంటే మనం నడుస్తుంటే రస్తలో అక్కడే వెళ్ళిపోతున్నట్టు కానీ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరే బాత్రూమ్ ఉంటే అక్కడే సోప్ పిట్స్ చిన్నది గుంత కొట్టుకోవచ్చు. అవి మనకు దాదాపుగా 400 టార్గెట్ ఇవ్వడం జరిగింది. 240 మనం చేస్తున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా కానీ ఇంకా గ్రామాలలో పంచ సెక్రటరీలు సోప్ పిట్స్ ఎక్కడైనా కానీ అవసరం అనుకుంటే కంపల్సరీగా మాకు ఇంటిమేట్ చేయండి. వాళ్ళకి సోప్ పిట్స్ కూడా మనము గుంతలు తీసేసి చిన్న సోప్ పిట్స్ చిన్న గుంత కొట్టేసుకొని ఆ వాటర్ అక్కడే ఇంటింపు చేయడానికి అవకాశం ఉంటుంది. చూసేది స్వయం సహాయక సంఘాలు అంటే మహిళా ఎస్ఐజి గ్రూపుల వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ మాది. దీంట్లో వచ్చేసి గతంలో వచ్చేసి బ్యాంకు వారు కానీ లేదా మనకు పైనుంచి కానీ ఒక టార్గెట్ ఇవ్వడం అనేది జరిగేది. అంటే ఈ సంవత్సరము ఒక 5 కోట్లు చేయాలా లేదా ఒక 10 కోట్లు చేయాలా. కానీ ఇప్పుడు ప్రస్తుతము మార్చడం జరిగింది. ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్ గా చేయడం వల్ల మహిళలు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా వాళ్ళకు కావలసిన వాటికి ఉపయోగించుకోకుండా ఊరికే అప్పులు ఎక్కువైపోతున్నాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సంవత్సరము టార్గెట్ అనేది పైనుంచి కాకుండా కింది నుంచి అంటే గ్రౌండ్ లెవెల్లోనే మహిళల దగ్గర నుంచి అంటే ఆ మహిళకి ఆ కుటుంబంలో ఏం అవసరాలు ఉన్నాయి అంటే ఆమె ఏమైనా జీవనోపాధులు చేసుకోవడానికి డబ్బులు కావాలా లేదా ఇంటి అవసరాలకు అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లల చదువులకు కానీ లేదా పొలం పనులకు కానీ ఎలాంటి అవసరాలు ఆ కుటుంబానికి అవసరము అనేది మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాము. ఈ సర్వే ప్రకారము ఆమెకి ఎంత అవసరమైతే అంత లోన్ ని చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ రుణాలు అనేది ఎందుకంటే గతంలో మనకి
ఒక గ్రూప్ కి ఇవ్వాలి అంటే 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు 20 లక్షల దాకైనా కూడా బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే మహిళలు బాగా చక్కగా వాళ్ళు నెల నెల కంతులు ఎక్కడ కూడా డ్యూ లేకుండా బాగా కడుతున్నారనే ఉద్దేశంతో బ్యాంకర్స్ బాగా ఇస్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చే రుణాన్ని కూడా వాళ్ళు దేనికి వాడాలి ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఆమెకు అవసరమా అవసరం లేదా అనకుండా అందరూ సమానంగా పంచుకునేది ఉండేది. కానీ ఇప్పుడు ఎవరికి ఎంత అవసరం అయితే అంత అవసరం రుణాన్ని వాళ్ళు కోరుకున్నట్టుగానే, అంటే జీవనోపాధులు ఏం చేసుకోవాలి, బట్టలు కొనుక్కుంటారా, లేకపోతే ఏదైనా అంగడి పెట్టుకుంటారా, కిరాణం చేసుకుంటారా, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ నుంచే వచ్చేలాగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మాకు టార్గెట్ బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఇవి టార్గెట్స్ లేవు. ఎందుకంటే ఈ మంత్ అంతా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో ఆ మెంబర్ కి ఏం అవసరము, ఏ ఊర్లో ఎంత అమౌంట్ కావాలి, ఎంత జీవనోపాధులకు కావాలి, ఎంత కన్జంప్షన్ కావాలి అనే ఒక సర్వే అయిపోయిన తర్వాత మాకు టార్గెట్ రావడం జరుగుతుంది. ఈ టార్గెట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత అవసరం అయితే అంత బ్యాంకు నుంచి ఇవ్వాలన్నా, లేదా వాళ్ళ సంఘంలోనే ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళ సంఘం ద్వారానే లోన్ ఇవ్వడం, లేదు అనుకుంటే శ్రీనిధి నుంచి అయినా ఇప్పుడు 10 మందికి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి 1 లక్ష రూపాయల వరకు ఒక్కొక్కరికి ఆ శ్రీనిధి నుంచి ఎలిజిబుల్ ఉన్నారా, ఉన్నతి కింద ఎస్సీ వాళ్ళైతే ఉన్నతి కింద వడ్డీ లేని రుణాలు ఇప్పించడమా, అంటే వాళ్ళు ఏ దాని కింద అర్హత వస్తారో దాని కింద ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ సర్వే చేసిన తర్వాత మాకు టార్గెట్లు రావడం జరుగుతుంది. అలాగే మేము ఇప్పుడు మండలంలో మామూలుగా రైతు సంఘాలు అనేటివి గత 5-6 సంవత్సరాల కిందట ఏర్పాటు చేశారు. అవి మా దగ్గర ఒక 120 గ్రూపుల దాకా ఉన్నాయి. అవి అప్పుడు చేసినప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసి సంఘాలు చేశారు. కానీ ఇప్పుడు మహిళా కిసాన్ అని మహిళలు మాత్రమే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ మహిళా రైతుల్ని సంఘాలుగా చేసి వాళ్ళకి ఏం అవసరం అయితే ఆ రుణాలు ఇప్పించడానికి, అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్స్ తర్వాత ఇవన్నీ చేస్తున్నాము. అంటే సమీకృత వ్యవసాయ క్లస్టర్ గా ఒక నర్సాపురాన్ని ఫస్ట్ గా మోడల్ గా ఎంచుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు గ్రూప్ ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరినీ సంఘాలుగా చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతము. తర్వాత ఆ రైతులు అంటే పొలాల మీదనే ఆధారపడకుండా, అంటే పంటలు పండిస్తూ ఒక పంట ఒకసారి రావచ్చు లాభము లేదా నష్టపోవచ్చు, అలా ఒక్కదాని మీద ఆధారపడకుండా మిగతా అంటే ఒక రైతు 5-6 రకమైన పనులు చేసుకుంటే ఒక దాంట్లో నష్టపోయినా ఇంకో దాంట్లో ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పొలంలోనే ఏ రకమైన పంటలు వేసుకోవాలా, తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఆవులు కావాలన్నా మనము మన రీసెంట్ గా గోవర్ధనగిరిలో ఒక పిహెచ్సి ఫామ్ అయింది. ఇంకా పిహెచ్సి అయితే కన్స్ట్రక్ట్ కాలేదు, కాకపోతే సర్వీసెస్ మాత్రం జరుగుతూ ఉన్నాయి. మెయిన్ మెడికల్ ఈ సంవత్సరం ఎక్కువగా మేము ఎన్సిడి సర్వే మీద ఫోకస్ చేశారు. ఈ ఎన్సిడి సర్వేలో బీపీ, షుగర్ తర్వాత క్యాన్సర్ ని అర్లీగా డిటెక్ట్ చేసి అంటే త్వరగా గుర్తించి వాటిని ఏ విధంగా లాస్ట్ స్టేజ్ వరకు పోకుండా అరికట్టగలము అనే దాని గురించి సర్వే జరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇందులో. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని చెప్పి ఈ సర్పంచ్లో కూడా వాళ్ళ ద్వారా కోఆపరేట్ చేయమని చెప్పి గ్రామంలో ప్రజలందరికీ కోఆపరేట్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఈ సాసా ప్రోగ్రామ్ జనవరి నుంచి స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇప్పుడు ఫోటోస్ అంతా పంపించాను. ఇంతకుముందు మనం అంతా పెట్టాము ఎవ్రీ మంత్ సాటర్డే, కానీ మళ్ళీ ఇప్పుడు అడిగినారు కాబట్టి జనవరి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒకసారి ఫోటోలు పెట్టి నేను మెసేజ్ ద్వారా ఎన్ఆర్జీసీలో 2019లో మినీ గోకులాలు 10 స్టార్ట్ అయినాయి. 10 స్టార్ట్లో 7 బిల్లులు పెట్టినారు, 3 పెండింగ్ పెట్టారు. పిల్లర్స్ ఏమన్నారు ఆపినారు. దానికి సమాధానం కారణం ఏమంటారు? ఆపడానికి కారణం 3 ఆపరేట్ అనేది 2019 అంటే అప్పుడు ఉన్నటువంటి ఫీల్డ్ లెస్ట్ మేనేజ్ చేసేందుకు ఏవైతే 3 ఉన్నాయో వాటికి ఒక మస్టర్ బ్యాండేజ్ అని ఇచ్చినారు. అంటే 2019 నుంచి 24-25 వరకు ఏమీ పట్టుకోవాలి, ఓన్లీ డీడీ కట్టారు, కొంత పిల్లల వరకు తీశారు. అప్పుడు ఈ వీళ్ళు రైతులు ఎవరు పడుతున్నారో వాళ్ళు కట్టించుకున్నది వాస్తవమే, పిల్లలు అయితే వాస్తవమే. కానీ దానికి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలోన ఒక మ్యానేజ్ కూడా వేసుకోవాలి. మస్టర్ బ్యాండేజ్ వేసుకుంటేనే అది 2 రోజులు ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల అది లాగిన్లోనే డెలిట్ అయిపోతుంది. తర్వాత ఎందుకంటే ఆన్గోయింగ్ ఉన్న మార్పు మాత్రమే పడతారు.
అవి శాంక్షన్ నుండి దాన్ని పని చేయకుండా మాత్రం ఆ వర్క్ వెళ్ళి పని చేయలేదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్ గా మనకు సిస్టమ్ ఆల్రెడీ ఈ విషయాన్ని స్పందనలో మనం ఆల్రెడీ పెట్టాము. వాళ్ళ ద్వారా కూడా లెటర్ పెట్టాము సార్, అది మరొకసారి మరి ఇవ్వండి, ఆ వర్క్ వెళ్ళి క్లోజ్ చేయండి, దాన్ని రీఓపెన్ చేయండి అనేసి లెటర్ పెట్టాము. ఒకరు వస్తే కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు అది ఢిల్లీకి ఎంక్వైరీ నుంచి రావాలంటే టైం అవుతుంది. రైతులు పూర్తిగా చూసుకోవాలి, ఎందుకంటే మన మీద ఏం చేసినా ఏం గొడవ మనం చేయాలి, ఎందుకంటే పై నుంచి రావాలి కాబట్టి ఢిల్లీ నుంచి రావాలి. ఇంకా మన దగ్గర ఉంది విజయవాడ నుంచి ఇప్పుడు అక్కడ అవకాశం లేదు. మొత్తం అక్కడ నుంచి ఓపెన్ కావాలన్నా శాంక్షన్ కావాలన్నా మొత్తం విజయవాడ నుంచి రావాలి, అది ఢిల్లీ నుంచి రావాలి. కాబట్టి రైతు కొద్దిగా సహనం పాటించి దాదాపుగా 6-7 ఏళ్ళు సహనం పాటించారంట. సహనం పాటించి ఒకరు వస్తే కంపల్సరిగా మేమైతే న్యాయం చేస్తాం. ఓకే, ఆ డీడీ అయితే అమౌంట్ అయితే ఇస్తాం. మరి ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ సమస్యలన్నీ కూడా మరి వివరంగా తెలియజేయడం జరిగింది. మరి అలాగనే మరి కొన్ని సమస్యలు కూడా వినియోగించడం జరిగింది. ఆ సమస్యలని మరి పరిష్కారము చేసి మండల ప్రజలకు మరి అధికారులకు కూడా సహకరించాలని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం కాకుండా ప్రతిపక్షమైన విపక్షమైనా ఎవరికైనా అధికార పక్షమైనా ప్రతి ఒక్కరు కూడా అధికారులు మరి అన్ని పనులు కూడా మరి విడుదల కాకుండా అందరికీ కూడా సక్రమంగా మరి పని చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఈ వెల్దుర్తి మండలంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో మరి గ్రామము వెల్దుర్తి మండలంలో కూడా బాగా అభివృద్ధి పనులను నడిపించాలని కూడా తెలియజేస్తూ మరి అధికారులందరూ కూడా సమన్వయంతో పాటించి ప్రతి ఒక్కరికి కూడా మరి సహకరించాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధికారులకు ప్రజలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సక్సెస్ఫుల్ గా నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా మీకందరికి కూడా మా మండల పరిషత్ తరఫున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం అనేది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా సెక్రటరీ అంతా కూడా మీ యొక్క సర్వేలు తర్వాత సీఎం గారు వస్తున్నారని చెప్పి నేను మొన్న మెసేజ్ పెట్టినా, దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ ఇచ్చి పోవాలి.